श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనము నిన్న 3వ అధ్యాయంలో 26వ శ్లోకం వరకు చూసుకున్నాము. జ్ఞాని అయినటువంటి వాడు అజ్ఞానులని వాళ్ళ మనస్సుని చంచలం చెయ్యకూడదు, వారిని కర్మ మార్గంలోనే ఉంచుతూ వారికి అనవసరంగా బోధలు చేసి వాళ్ళ మనస్సుని చంచలం చేయకూడదు అని చెప్పి ఉన్నారు. అది చెప్పుకున్నాము. ఇంకా జ్ఞానులకి చెప్తున్నది ఏంటంటే ఇంకా లోక కళ్యాణం కోసం మీరు కూడా ఆచరించి అందరికీ చూపించాలి అని చెప్పారు. జోషయేత్ సర్వకర్మాణి అని విద్వాన్యుక్త సమాచారం. ఇక 27వ శ్లోకము వాళ్ళు చెప్పుకోవాలండి. ఇక్కడ ఒక 2-3 శ్లోకాలు కొంచెం తత్వ ప్రధానంగా ఉంటాయి. అందరూ కొంచెం సావధానంగా అటెన్షన్ పెట్టి వినండి. 27వ శ్లోకము. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అసలు అజ్ఞానులు కర్మలలో ఎందుకు కూరుకుపోతూ ఉంటారు, ఎందుకు కర్మలు చేస్తూనే ఉంటారు అని ఒక ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఒక 2 శ్లోకాల్లో చెప్తారు. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. ప్రకృతే అంటే సత్వరజస్తమో గుణాల యొక్క లేదా సత్వరజస్తమో గుణాల కలయిక అయినటువంటి మాయకు సంబంధించిన గుణైః గుణముల చేత సర్వశః అన్ని విధాల క్రియమాణాని చేయబడుతున్నటువంటి కర్మాణి కర్మలను కర్త అహం నేనే చేస్తున్నాను అని ఇతి అని అహంకార విమూఢాత్మ అహంకారము చేత వివేకము కోల్పోయినవాడు మన్యతే భావిస్తున్నాడు. తాత్పర్యము ప్రకృతి యొక్క గుణముల చేత సమస్త కర్మలు చేయబడుతున్నాయి. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అంటే అది. అహంకారము చేత వివేకము లేనివాడు నేనే కర్తను అని భావిస్తున్నాడు. అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే అని. శ్లోకం చూసుకుంటే చాలా చిన్నగానే అనిపిస్తుందండి, తత్వం కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం చెప్పుకుందాము. మనము 3వ అధ్యాయంలో ఇక్కడే 9వ శ్లోకంలో చెప్పుకున్నాం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అని చెప్పి ఆ శ్లోకంలో కర్మల వలన ఎలా బంధించబడతాము అనేది చెప్పారు. అంటే యజ్ఞ భావనతో ఈశ్వర సమర్పణ భావన లేకుండా చేసేటటువంటి కర్మలు బంధిస్తాయి అని చెప్పారు అక్కడ. దాన్నే ఇంకొక రూపంగా ఇంకో కోణంలోంచి మనకి చెప్తున్నారు. కొంచెం అదే భావనండి, కొంచెం వేరొక తత్వ ప్రధానంగా ఇక్కడ చెప్పారన్నమాట. మనము చెప్పుకున్నాం పరమాత్మ యొక్క శక్తికి మాయా అని పేరు. అది త్రిగుణాత్మకము అని. అంటే 3 గుణములు అంతర్భాగంగా ఉంటాయి. ఈ గుణములకి ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అంటే ఆస్పెక్ట్స్ అని అంటారు. 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ మాయా, 3 మోడ్స్ అని అంటారు. మోడ్ అని ఉంటుంది కదా, MOD మోడ్. అట్లా ఆ 3 గుణాలు ఈ మాయలో అంతర్భాగంగా ఉన్నాయి. అవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము అన్నమాట. ఈ మాయ యొక్క గుణములే పంచభూతాలుగాను, ఈ జీవుల యొక్క శరీరాలుగాను, ఇంద్రియాలుగాను, మనస్సు అన్నిటిగాను పరిణామం చెందింది ఆ మాయ. దీన్ని ఏమంటారంటే ఈ శరీరాన్ని కార్యకరణ సంఘాతము అని పిలుస్తారు. శరీరము అంటే కార్యము, ఫైనల్ ప్రోడక్ట్ తయారైనది అని. ఇంద్రియము, మనస్సు ఇవి కరణములు అంటారు. వీటి ద్వారా శరీరము దేన్నైనా గ్రహిస్తున్నది, బాహ్య ప్రపంచంలోని విషయాలని. కాబట్టి కరణము అంటారు దాన్ని. కరణము అంటే ఇన్స్ట్రుమెంట్ అండి. కార్యము అంటే ద ఫైనల్ ప్రోడక్ట్ అన్నమాట. కార్యకరణ సంఘాతము అంటే ఒకటి స్థూల శరీరము, అదే కార్యము. ఇంద్రియాలు, మనస్సు, సూక్ష్మ శరీరం, ఆ రెండిటినీ కలిపి కార్యకరణ సంఘాతము అని పిలుస్తారు. కొన్ని తత్వంలో ఈ పేర్లు కొంచెం గుర్తు రాసుకు పెట్టుకోండి.
కార్యకరణ సంఘాతం అంటే ఏమిటి అని, స్థూల సూక్ష్మ శరీరాల కలయిక అనమాట. సో మొత్తం మీద ఈ మాయ యొక్క గుణముల వల్లనే ఈ మొత్తము శరీరాలన్నీ కూడా తయారయ్యాయి. ఈ శరీరాల ద్వారానే రకరకాల కర్మలు జరుగుతున్నాయి కదా, అవునా? శరీరము కదులుతోంది, మనస్సు ఆలోచిస్తోంది, ప్రాణము ఆడుతోంది, ఇంద్రియాలు వాటి వాటి పనులు అవి చేస్తున్నాయి. అంటే ఏమి చేస్తున్నాయి, పనులు ఎక్కడ జరుగుతున్నాయి అని మనం ప్రశ్నించుకుంటే ఈ శరీరాలలోనే పనులు మనకి కనబడుతున్నాయి, అవునా? అంటే దాని అర్థం ఏంటి, ప్రకృతి శక్తే ఈ శరీరాల రూపంలో కర్మలన్నిటినీ చేస్తోంది అని, అవునా అండి? దేని నుంచి అయితే ఈ శరీరాలన్నీ తయారయ్యాయో ప్రకృతి శక్తి, ఆ ప్రకృతి శక్తియే ఈ శరీరాల రూపంతో ఇన్ని కర్మలు చేస్తోంది. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. కనుక ఇప్పుడు కర్త ఎవరు అని ప్రశ్నించుకుంటే ఎక్కడ క్రియ ఉంటుందో వాళ్ళు కర్త అండి. క్రియ ఎక్కడ ఉన్నదండి, మన శరీరము, మనస్సు, వీటిల్లో క్రియ ఉంటుంది, మూమెంట్, కదలిక అనమాట. కాబట్టి కర్తని ప్రకృతి అని పిలుస్తాం. ఎందుకు, ఈ శరీరాలన్నీ ప్రకృతి నుంచే తయారయ్యాయి కాబట్టి కర్త ప్రకృతి అని అంటున్నారు ఈ శ్లోకంలో. అది ప్రకృతేహే క్రియమాణాని అంటే అదనమాట. జగత్తు అంతా కూడా ప్రకృతి రూపాంతరాలే, మాయాశక్తి నుంచే మొత్తం సమస్తము తయారైందనమాట. కాబట్టి మొత్తం అన్ని క్రియలు కూడా ప్రకృతి యొక్క గుణములే. ఒకదానితో ఒకటి పెట్టుకునేటటువంటి ట్రాన్సాక్షన్నే మనం కర్మలు అని పిలుస్తున్నాం. వీటికి ఈ యొక్క శక్తి, ఆ కదలిక ఎలా వస్తోంది అంటే ఆత్మ వలన కలుగుతోంది అనమాట అండి. ఆత్మ కదలదు, కానీ ఆత్మ యొక్క సన్నిధిలో, ప్రెజెన్స్లో ఇవన్నీ కూడా కదులుతూ ఉంటాయి. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకు ముందర నేను. కరెంటు ఉన్నది, కరెంటు ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతోంది. కరెంటు యొక్క శక్తిని ఆధారం చేసుకుని ఈ ఫ్యానులో మనం కదలికను చూస్తున్నాం. అంతే, అలాగే అంతేనండి. కరెంటు లాగా ఆత్మ ఉన్నది, ఈ ఫ్యాన్ లాగా మన శరీరాలు ఉన్నాయి, అవన్నీ తిరుగుతున్నాయి అన్నమాట, పని చేస్తున్నాయి అన్నమాట అవి. అది అయితే ఇంతవరకు బాగానే ఉంది, కొంచెం అర్థమైంది కదా అందరికీ. ఈ శరీరములు, జగత్తు ఇవన్నీ కూడా మాయ నుంచే తయారయ్యాయి. అవన్నీ కూడా అక్కడే మనకి క్రియ, కదలికలన్నీ కనబడుతున్నాయి. అదే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అంటే ప్రకృతి గుణముల వల్లనే కర్మలన్నీ నడుస్తున్నాయని అర్థమైంది. మరి సమస్య ఎక్కడుంది, ఎందుకు సమస్య ఏంటి? ఇప్పుడు ఇంతవరకు చెప్పింది అర్థమైంది. మన సమస్య ఏంటంటేనండి, మన మనస్సులో ఉన్నదండి సమస్య. అదేంటంటే నేను వేరు, ఈ శరీరాలు వేరండి. నా శరీరం వేరు, నేను వేరు. ఇక్కడ మనకి భేదం వచ్చింది. మనకి ఆ వివేకము తెలియట్లేదు, అంటే మనకు అది తెలియట్లేదు. నేను వేరు, శరీరం వేరు అని మనం అనుకోలేకపోతున్నాం. వివేకం కూడా ప్రకృతి వల్లనే కలిగిందనుకోండి, మనం ఏమనుకుంటున్నాము, ఈ శరీరము నేనే అని అనుకుంటున్నాం. అక్కడ మనకి సమస్య అదండి, ప్రాబ్లం అదనమాట. దానివలన దీన్నే, ఈ శరీరము నేనే అని అనుకోవడాన్నే, ఆ ఆలోచన, అనుకోవడం అంటే ఆలోచన కదా, దానినే దేహాత్మ అభిమానము లేదా అహంకారము అని పిలుస్తారు. వేదాంతంలో అహంకారము అంటే ఈగో, గర్వము అని కాదండి, ప్రౌడ్ అని కాదు. అహంకారము అంటే ఇదిగో ఇదే, నేనే దేహము అని అనుకోవడమే అహంకారము అంటే. దీనికి సంస్కృతంలో కార్యకరణ సంఘాత ఆత్మ ప్రత్యయ అహంకార అని అన్నారు భాష్యంలో. కార్యకరణ సంఘాతం అంటే చెప్పాను కదా, స్థూల సూక్ష్మ శరీరాలే ఆత్మ, నేను అనేటటువంటి ప్రత్యయము అంటే ఆలోచన, ఐడియా, దాని పేరే అహంకారం. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో అదే సంస్కృతంలో చెప్తే అది కార్యకరణ సంఘాతాత్మ ప్రత్యయ అహంకార అని అన్నారు. ఇంకొకసారి మళ్ళీ చెప్పుకుందాము. ఈ దేహము నేనే అని అనుకోవడమే అహంకారము అంటే, దానినే దేహాత్మ భావన అని పిలుస్తారు. ద సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ, ఇంగ్లీష్లో చెప్తే ఇండివిజువల్, నేను ఒక వ్యక్తిని అని మనం అనుకుంటున్నాం. దేనిని చూసి మనం వ్యక్తిని అని అనుకుంటున్నామంటే ఈ శరీరము, మనం చేసేటటువంటి ఆలోచనలు, మన మనస్సు, వీటినే కలిపి నేను ఒక వ్యక్తిని అని అందరూ అనుకుంటాం కదా. వ్యక్తి అంటే ఇండివిజువల్ అనమాట అండి. అదే అహంకారము అంటే. నిజానికి మరి శాస్త్రం ఏం చెప్తోంది, వేదాంతం ఏం చెప్తోందంటే నువ్వు వేరు, శరీరం వేరు అని చెప్తోందండి. నేను వేరు, శరీరం వేరు అనమాట. ఈ కలుపుకోవడం వలన అయితే ప్రాబ్లం ఏమైందంటే, నేను వేరు, శరీరం వేరు, ఓకే, కానీ నేనే శరీరము అని అనుకోవడం వలన ఏం జరుగుతోందంటే కలగాపులగం చేసేసుకున్నాం మనం. శరీరం తాలూకా పనులన్నీ నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాం. శరీరము మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను,
నా కాళ్ళు తిరుగుతుంటే నేను తిరుగుతున్నాను, నా చేతులు పనిచేస్తుంటే నేను చేస్తున్నాను, నా మనసు ఆలోచిస్తూ ఉంటే నేను ఆలోచిస్తున్నాను, నేను అని కలుపుతున్నాం. మనసు ఆలోచిస్తోంది అని మనం అనట్లే, కాళ్ళు నడుస్తున్నాయని మనం అనట్లేదు, అన్నిటికీ నేను యాడ్ చేసాం అవి తీసేసి. అర్థమవుతుంది కదా మీకు ప్రాబ్లం ఏంటో? దాన్నే కర్తృత్వము అంటారు. అన్నీ నేను చేస్తున్నానని అనుకోవడమే కర్తృత్వ భావన అన్నమాట అండి. అలాగే ప్రాణం ఆడుతోంది, నేను జీవించి ఉన్నాను అని అంటున్నాం మనం. ప్రాణం ఆడుతోంది అని అనాలి, అట్లా అనట్లేదు. నేను ఊపిరి తీసుకుంటున్నాను అని అంటాం మనం. ఆ క్రియని మన నెత్తి మీద వేసుకుంటున్నాం, నేను మీద తీసుకెళ్ళి క్రియలన్నీ వేస్తున్నాం మనం. అదే సమస్య తెచ్చి పెడుతోంది. కర్తృత్వం ఎప్పుడైతే నేను నా మీద పెట్టుకుంటానో నేనే వాటి వలన వచ్చేటటువంటి ఫలితాలని అనుభవించాల్సి వస్తోంది. దాన్నే భోక్తృత్వము అని అంటారన్నమాట. అనుభవించడమే భోక్తృత్వము అన్న మాటకు అర్థం. దాని వలన జన్మ పరంపర, మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తోంది. సంసారం అంటే ఇదే. సంసారంలో చిక్కుకుపోయాం. జన్మలు ఎత్తుతూ మళ్ళీ సుఖాలు అనుభవిస్తూ మళ్ళీ దుఃఖాలు అనుభవిస్తూ ఇలా కొట్టుకుని మిట్టాడుతున్నాను. అంతా ఎందుకు వచ్చింది? నేను శరీరము అని అనుకోవడం వలన మనకి ఇన్ని వచ్చాయన్నమాట అండి. అది దీన్నే ఒక ఉపనిషత్తులో చెప్తారు. దేహోహమితి సంకల్పం తద్దుఃఖమితి చోచ్యతే, దేహోహమితి యజ్ఞానం తదేవ నరకం స్మృతం. నేను దేహము అనే భావమే దుఃఖము, అన్ని దుఃఖాలకి అసలు ఆ భావమే నరకప్రాయము అని చెప్పారు. అన్ని దుఃఖాలకి కారణం ఏమిటంటే నేను దేహము అని అనుకోవడమే. అంతటి సమస్య అన్నమాట అండి. ఈ శ్లోకంలో పరమాత్మ చక్కగా వివరించి చెప్పారు. ప్రకృతి గుణముల చేతనే అన్ని కర్మలు జరుస్తున్నాయి, నడుస్తున్నాయి. కానీ అవివేకము చేత, అహంకారము చేత, నేను దేహము అనేటటువంటి అహంకారము గలవాడు లేదా అవివేకము గలవాడు ఏమనుకుంటున్నాడు? నేనే కర్తను అని అనుకుంటున్నాడు అని ఎంత చక్కగా విడమర్చి చెప్పారు. ఎంతో తత్వప్రధానమైనటువంటి ఇది భావము. కానీ పరమాత్మ చక్కగా మనకి సమస్య ఏమిటో చెప్పారన్నమాట. మరైతే పరిష్కారం ఏమిటండి? అర్థమయ్యింది ఎంతో కొంత. ఏదో చెప్తున్నారు, అర్థమవుతోంది. నేను వేరు శరీరం వేరు అనుకోకుండా నేనే శరీరము అని అనుకోవడం వలన మనకి ప్రాబ్లం వచ్చింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎలా మనకి భావన చెప్తుంటే అంత తొందరగా వదలదు కదండి. ఇప్పుడు నేను శరీరము కాదు అని నేను అంటున్నంత సులభంగా నాకు మీకు కూడా అది అనుభవంలోకి తెలియట్లే. ఎవరెంత చెప్తున్నా నేను అన్న ఆలోచన మనకు వచ్చింది అనుకోండి, వెంటనే నేను ఫలానా అని మనకి గుర్తొస్తుంది. మన శరీరం మనకు గుర్తొస్తుంది. నేను కదా అని మనకు అనిపిస్తోంది. అది చాలా మన మనసులో దిగబడిపోయింది. ఆ అజ్ఞానము, ఆ భావన చాలా గట్టిగా నాటుకుపోయింది మనకి. నేనంటే ఈ శరీరమే అని. మనం దాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని మనం తెలుసుకోలేకపోతున్నాం. నేను వేరు శరీరం వేరు కదా అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఒక్కటి చెప్తానండి, స్థూల శరీరము కంటే నేను వేరు అన్నదానికి మనం రాత్రి మంచం మీద పడుకుని నిద్రపోతాం. నిద్రలో మనకి శరీరము ఉన్నదో లేదో తెలుస్తోందా అండి? అస్సలు ఏమీ తెలియదండి నిద్రలో. శరీరము జగత్తు అంతా కూడా మనకి యాబ్సెంట్ అయిపోయాయి. నేను యాబ్సెంట్ అయిపోయాను అక్కడ. నేను కాదు, మనకి శరీరం యాబ్సెంట్ అయ్యింది. నేను యాబ్సెంట్ అని అనకూడదు. మనము శరీరం మనకి ఉందో లేదో కూడా తెలియదండి. ఆ బాగా గాఢ నిద్ర పట్టినప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. కలలో కూడా గాఢ నిద్ర వరకు ఎందుకు, కలగంటూ ఉంటే మనకి వేరొక శరీరం ఉన్నట్లుగా, వేరొక ప్రపంచంలో మనం తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. నేను మంచం మీద పడుకుని నిద్రపోతున్నాను అనేటటువంటి స్పృహ మనకి లేదు. అసలు ఆ స్మృతి లేదు, ఆ గుర్తే లేదు. చూసారా? ఇక నేను శరీరము ఒకటే ఎలా అవుతామండి? నేనే శరీరం అన్నప్పుడు నాకు ఎప్పుడూ శరీరం అనేటటువంటిది గుర్తులో ఉండాలి. అలా ఉండట్లేదు. లేదు, మనకి రాత్రి నిద్రలో కలలో ఈ శరీరం లేదు. డెఫినెట్గా స్థూల శరీరం కంటే ఇంకొకటి ఏదో నేను అనేది మనకి రావాలి. కొంచెం ఆలోచిస్తే అసలు ఇది అనిపిస్తుంది, నిజమే కదా అనిపిస్తుంది. నిద్రలో ఏమైపోయాను నేను అని ఆలోచించండి. మన బాడీ మనకి స్మృతిలో లేదు, అసలు గుర్తు లేదు. ఆ బాడీతో వచ్చినటువంటి ఎవరూ గుర్తు ఉండరు కూడా. ఆ స్మృతులు ఏవి కూడా ఉండవు, అంతే కదా. అట్లా అది ఒక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అట్లా మెల్లిగా ఆలోచన చెయ్యాలి. ఇది ఇప్పుడు పరిష్కారం. ఏం చెయ్యాలండి? ఎలా తెలుసుకోవాలి? నేను శరీరము వేరు, శరీరము కంటే వేరు అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇదిగో ఇప్పుడు చెప్పాను చూసారా, ఒక్కొక్క చిన్న చిన్న అవగాహన చేసుకోవాలి. ఇంకొకటి ముందర ఇప్పుడు ఎలా అయితే చూడండి, ఒక డ్రైవరు తాను ఏది కదులుతోంది ఏది కదలట్లేదు అనేది తెలుసుకోవాలండి. ఎందుకంటే కర్మ ఎక్కడ జరుగుతోందో అక్కడే మనకి ప్రాబ్లం. కర్మ శరీరంలో జరుగుతుంటే నేను చేస్తున్నాను అని అనుకోవడంలో సమస్య వచ్చింది. కాబట్టి ముందర అక్కడ నుంచి ప్రారంభం చేసుకోవాలి. ఏది కదులుతోంది ఏది కదలట్లేదు, ఇక్కడ మనం ఈ అవగాహన క్లారిటీ ఉండాలన్నమాట. కారులో కూర్చున్నామండి మనము. ఇప్పుడు
డ్రైవరు కారుని కదిలిస్తున్నాడు, కానీ తానే ఊగిపోవట్లే. కారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. డ్రైవర్ ఏం చేస్తున్నాడు? డ్రైవర్ కదలకుండా కారులో కూర్చున్నాడు, కారుని నడిపిస్తున్నాడు అన్నమాట. అవునా? అలాగే ఆత్మ కూడా, ఈ శరీరం అనేటటువంటి ఒక వాహనం అనుకోండి, ఇది నడుస్తోంది, ఆత్మ కదలకుండా ఉన్నది. శరీర సంఘాతాన్ని మాత్రము కదిలించడానికి ఆత్మ యొక్క శక్తి ఉపకరిస్తోంది. అది తనంత తానుగా ఉపకరించదు, కానీ ఆ శక్తి ఉండబట్టి ఈ కారు నడుస్తుందన్నమాట, ఈ శరీరము నడుస్తోందన్నమాట అండి, ఆత్మ ఉండబట్టి. ఎలా నేను కరెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఎందుకు ఇన్ని ఉదాహరణలు చెప్తున్నానంటే, ఏదో ఒక ఉదాహరణ దగ్గర మన మనస్సు దానికి మనకు అర్థమైందనుకోండి, విషయం బోధపడుతుంది అని 1కి 2, 3 చెప్తున్నాను. ఎందుకంటే కొంచెము కష్టమైనటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ. తత్వము కొంచెం కష్టంగా ఉంటుంది టాపిక్, అందుకు చెప్తున్నాను. ఒక దీపం ఉన్నది, దీపం ఇది కూడా ఇంతకు ముందర చెప్పాను. ఒక దీపం వెలుగులో గదిలో అన్ని పనులు జరుగుతున్నాయి. నేను పుస్తకం చూస్తున్నాను, ఫోన్లో మాట్లాడుతున్నాను, అన్నీ దీపం ఉండబట్టి చేయగలుగుతున్నాను. దీపం ఏమన్నా చేస్తుందా? దీపం ఏం చేయట్లే, కేవలం వెలుగుతోంది అంతే. కానీ ఆ వెలుగులో మాత్రము ఈ కర్మలన్నీ జరుగుతున్నాయి. దీపం లేదనుకోండి, ఏ పని జరగదు, ఏది కనబడదు, ఏ పని జరగదు. అట్లానే ఆత్మ చైతన్యము దీపములాగా ఉన్నది. ఆ సన్నిధిలో ఈ శరీరాలన్నీ కూడా వాటి పనులు అవి చేస్తున్నాయి. ఈ శరీరము, మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు అన్నీ వాటి పనులు అవి చేయగలుగుతున్నాయి. మరి ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ ఏం చేయదు, దీపంలాగా ఉన్నదంతే, స్ఫురిస్తూ ఉంటుందంతే, ఉన్నాను అని చెప్పి. కానీ ఆత్మ లేకపోతే ఏ క్రియ చెయ్యలేము. ఈ దీపం ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా మీరు చూడండి, పరమాత్మని చెప్పాలి అంటే 2, 3 ముఖ్యమైన ఉదాహరణలు ఎక్కువ వాడుతారు. ఒకటి ఆకాశము, 2 దీపము, ప్రకాశము అంటూ ఉంటారు. దాన్నే నేను చైతన్యము అని వాడుతున్నాను, ప్రకాశము అని అంటాం. ఎందుకంటే కొంచెం దగ్గరగా మనం పోల్చుకోవచ్చు. ఎందుకు? దీపము వెలుగులో మనకు అన్నీ తెలుస్తున్నాయి, చూసారా? ఆ తెలివిడి అనేటటువంటిది దీపము వెలుగులో జరుగుతోంది. అదేవిధంగా మనలో కూడా ఇంకొక వెలుగు లాంటిది ఉన్నది, ఆ తెలివిలో అన్నీ తెలుస్తున్నాయి మనకి. కాబట్టి దీపంతో పోలుస్తారండి. ఇది కొంచెం అర్థమైతే చాలా బాగుంటుంది ఈ విషయము. కానీ సరే, ఇప్పుడు సమయం లేదు. మనం మళ్ళీ 7వ అధ్యాయంలో ఇవన్నీ క్లారిటీగా వస్తాయి. 7, 13 ఆ అధ్యాయాలలో అప్పుడు ఇంకొంచెం చెప్పుకుందాము. ఇక్కడ 3వ అధ్యాయంలో ముఖ్యంగా ఎందుకు ఇది చెప్పారు అంటే, కర్మ ఎక్కడ జరుగుతోందో మనకి తెలుసుకోవడానికి ఈ తత్వాన్ని ఇక్కడ మనకి తీసుకుని వచ్చారు. ఇక్కడ ఏంటంటే, ఈ కర్మ విషయంలో శరీరము యొక్క చేసేటటువంటి పనులని మనం ఆత్మకి ఆరోపించామన్నమాట. ఆత్మ అంటే నేనే చేస్తున్నాను అని అనుకోవడం, దాన్ని ఆరోపణ అంటారు. సూపర్ ఇంపోజిషన్ ఇంగ్లీష్లో, ఇంపోజ్ చేయడం, ఒకదాని ప్రాపర్టీస్ ఇంకో దాని మీద ఇంపోజ్ చేయడం అన్నమాట. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఒకటి చూసుకుందాము. స్ఫటికము అని ఒక రకమైనటువంటి శిల మీకు తెలుసు కదండి. స్ఫటిక లింగాలని, స్ఫటిక మాలలు అని దొరుకుతాయి. స్ఫటికము అనేది తెల్లగా ఉంటుంది, కలర్లెస్ అసలు. నిజానికి అది తెలుపు కాదు, కలర్. సహజంగా దానికి రంగు ఉండదు అన్నమాట స్ఫటికానికి. ఇప్పుడు దాని పక్కనే ఏదైనా ఒక రంగు పుష్పము, పదార్థమో ఏదో పెట్టామనుకోండి, ఒక ఎర్రటి పువ్వు పెట్టామనుకోండి తీసుకెళ్ళి, ఆ స్ఫటికం మనకి ఎరుపులా కనబడుతుంది. దాని ధర్మం అదనమాట. కలర్ ఏ రంగు లేనటువంటి స్ఫటికము పక్కనే ఒక పుష్పాన్ని చేర్చడం వలన ఈ పుష్పము తాలూకా రంగు స్ఫటికానికి కనబడుతుంది. కానీ అది రంగు అంటలేదు, స్ఫటికము ఎర్రగా మారిపోలేదు. ఆ కొంచెం సమయం, ఆ 2 కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు ఆ సమయంలో మాత్రం ఎర్రగా కనిపిస్తుంది స్ఫటికం. ఇది మీరు డైరెక్ట్గా ఎక్కడైనా చూడాలి, ఒకసారి ఇంటర్నెట్లో వెతకండి, ఏదన్నా దొరుకుతుందేమో దాని గురించి. క్రిస్టల్ అని అంటారేమో స్ఫటికాన్ని ఇంగ్లీష్లో. మీకు పిక్చర్ చూస్తే మనసులో గుర్తుండిపోతుంది అని చెప్తున్నాను. నేను మామూలుగా చూశాను కాబట్టి నాకు తెలుస్తోంది నేను చెప్తూ ఉంటే. మీరు స్ఫటికము ఎలా ఉంటుంది, దాని పక్కన పుష్పం పెడితే ఎలా కనబడుతుంది చూస్తే తెలుస్తుంది. అలా రంగుగా కనబడుతున్నప్పుడు కూడా స్ఫటికానికి ఆ రంగు అంటలేదు, కేవలము దగ్గరగా ఉండడం వల్ల కనిపించడం మాత్రమే. అట్లానే ఇది శాస్త్రంలో ఎక్కువగా చెప్పేటటువంటి ఉదాహరణ అండి. అలాగే మనకి ఆత్మ స్ఫటికంలాగా ఏ కర్మలు ఆత్మయందు లేవు, కానీ శరీరము దాన్ని సన్నిధిలో చేరేటప్పటికీ ఏమవుతోందంటే, శరీరము తాలూకా కర్మలన్నీ కూడా ఆత్మకు ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తోంది. అదన్నమాట. ఎలా అయితే ఈ పుష్పము తాలూకా రంగు స్ఫటికానికి అంటిందా అన్నట్లు కనబడుతోందో, అప్పుడు కూడా అంటలేదు అది.
అలాగే ఈ శరీరము తాలూకా కర్మలన్నీ ఆత్మ చేస్తోందా అన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకండి రెండు కాంటాక్ట్లో ఉన్నందుకు, అంతే. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ తత్వాన్ని మనం కొంచెం తెలుసుకోవాలన్నమాట. దీన్ని అధ్యాస అని పిలుస్తారు, లేదా ఆరోపణ అని కూడా పిలుస్తారు. ఆరోపించడం, ఒకదాని ప్రాపర్టీస్ ఇంకో దానికి అంటగట్టడం అనమాట. దాన్నే అధ్యాస అని కూడా అంటారు. సూపర్ ఇంపోజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ తత్వంలో చాలా ముఖ్యమైనటువంటిది ఈ కాన్సెప్ట్ అండి. అధ్యాస అనేది అర్థమైతే జగత్తు అంతా అర్థమైపోతుంది. జగత్తు అంతా కూడా అధ్యాసే అని చెప్తారనమాట. ఇది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే, అసలు ఈ విషయము స్ఫటికం అసలు మామూలుగా దానికి ఏ రంగు లేదు అనేది మనం ఈ పుష్పము లేకుండా స్ఫటికాన్ని చూసామనుకోండి, తర్వాత రంగు పెట్టామనుకోండి, ఆ రంగు పుష్పం, అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఈ రంగు కనబడుతోంది కానీ స్ఫటికం ఏమాత్రము రంగుగా లేదు అనేది మనకి తెలుస్తుంది. మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, మన విషయంలోకి వచ్చేటప్పటికి మనం ఎప్పుడూ కూడా ఈ శరీరాదులు లేకుండా ఆత్మను గుర్తించే ప్రయత్నమే చేయలేదు. పుష్పము లేకుండా స్ఫటికాన్ని ఎప్పుడు చూడలేదనుకోండి మనం, అప్పుడు ఏమవుతుంది, ఆ పుష్పం తాలూకా రంగు స్ఫటికానిదే అని అనుకుంటాం. తెలియదు మనకి ఎప్పటికీ కూడా ఈ రెండు, ఒకటి కలర్లెస్ ఒకటి కలర్ అనేది మనకి తెలియదండి. సేమ్ మనకి కూడా ఏమవుతుందంటే, ఎప్పుడు ఆత్మ శరీరము కలిపే మనం గుర్తిస్తున్నాం తప్ప, శరీరము లేదా శరీరములో ఏ కదలికలు లేని స్థితిలో ఆత్మని మనం గుర్తించే పరిస్థితికి అసలు ఎప్పుడూ మనం వెళ్ళలే. ఎలా తెలుస్తుందండి అంటే ధ్యానంలో, అందుకే చెప్తారు మనస్సుని నిశ్చలం చేసుకోవాలి అని చెప్పి. ఏ ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు, ఏ కదలికలు, శరీరం కూడా కదలకుండా ఉంటాం కదా ధ్యానంలో, ఏ కదలికలు లేనప్పుడు మనకి అకర్తగా ఉన్నటువంటి ఆత్మ మనకి అనుభవంలోకి వస్తుంది. ఎలా అయితే పుష్పము పక్క నుంచి తీసేస్తే స్ఫటికము యొక్క సహజమైనటువంటి ఆ రంగు లేనితనం తెలుస్తుందో, అలాగే మనం కూడా ఈ చంచలము, ఈ కదలికలన్నీ ఆపేస్తే, టెంపరీగా ఒక్క క్షణం ఆపినా పర్వాలేదు, మనకి తెలుస్తుందండి. మనం అందుకే ధ్యానంలో ఎప్పుడు యోగంలో చెప్తారు ఆలోచనలన్నీ ఆపుకోండి అని చెప్పి. మెడిటేషన్లో మనం ఏం చేస్తున్నాము అంటే, ఆలోచనలు ఆపుకోవడానికే ప్రయత్నం. మెడిటేషన్ సాధనంతా అదేనండి. ఎందుకు అంటే ఆత్మతత్వము అనుభవంలోకి రావడానికి. అది దీనికి ఇంకొక విషయం, కొంచెం ఓపిక పడితే ఇంకొక విషయం చెప్పి నెక్స్ట్ శ్లోకానికి వెళతాను. సాధన, ఈ నేను వేరు దేహము వేరు అనేది తెలియడానికి ఇంకొక సాధన చెప్తారు వేదాంతంలో. సరే, మెడిటేషన్ చేసి మనం మనస్సుని నిశ్చలం చేయడానికి చాలా సమయం పట్టచ్చు. ఇంకొంచెం ఈజీగా మనకి ఈ సాధన ఇంకొకటి చెప్తారండి. దృక్ దృశ్య వివేకము అని అంటారు దాన్ని. దృక్ దృశ్య వివేకము రాసి పెట్టుకోండి. ఇదేంటంటే వేదాంతంలో చెప్పేటటువంటి ప్రక్రియ. దీని ద్వారా మనము నేను వేరు శరీరము వేరు అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ముందర అసలు అది తెలుసుకుంటే అప్పుడు కర్మలు ఎక్కడ జరుగుతున్నాయి, నాకు వాటితో సంబంధం లేదు, శరీరంలో క్రియలు నడుస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. అందుకు దృగ్దృశ్య వివేకం ఏం చెప్తోందంటే, దృక్ అంటే తెలుగులో చూసేది అని, దృశ్యము అంటే చూడబడేది అని. దృశ్యం అంటే అందరికీ తెలుసు కదా, చూడబడేది, బాహ్యంలో కనిపించేటటువంటి వస్తువులని దృశ్యము అని అంటారు. దృక్ అంటే చూసేది అని. ఇప్పుడు చూడండి, ఏంటంటే చూసేది ఎప్పుడూ కూడా చూడబడేదానికంటే వేరుగా ఉన్నది అనేది ఈ దృగ్దృశ్య వివేకం యొక్క మూల సూత్రం. ఏంటిది? చూసేది చూడబడేది వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుని చెప్తాము. ఇది కొంచెం అందరూ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. దృక్దృశ్య వివేకము అని శంకరాచార్యుల వారిది ఒక చిన్న ప్రకరణ గ్రంథం ఉన్నది, చిన్నది. అది చదివితే ఈ మొత్తం అర్థమవుతుంది. కానీ అసలు ఈ విషయం తెలుసుకోవడానికి ఇది ఒక్కటి చాలు. చూడండి, బయట ఒక పుస్తకం ఉన్నది, నా ఎదురుగుండా ఇప్పుడు ఒక పుస్తకం ఉన్నది. దాన్ని దృశ్యము అంటారు. రూపం, అది కనబడేటటువంటి ఒక ఆకారం, అది చూడబడేది. ఇప్పుడు ఇక్కడ పుస్తకం ఉన్నది అని ఏది చూస్తోందండి? నా కన్ను చూస్తోంది, అవునా? ఈ పుస్తకము అనేది దృశ్యము, నా కన్ను దృక్ చూస్తున్నది. మీకు ఇది ముందర అర్థమైందా? మీ ఎదురుగుండా ఏదన్నా వస్తువు ఉందనుకోండి, అది దృశ్యము, చూసేటటువంటి మీ కన్ను దృక్ చూస్తోంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, పుస్తకం వేరు కన్ను వేరు, ఈ విషయం మనకు తెలుస్తోంది కదా. పుస్తకము కన్ను ఒకటే కాదు, ఎప్పుడు ఒకటి కాదు. చూసేది ఎప్పుడు వేరు, చూడబడేది వేరు. అంటే దాని అర్థం అది. చూసే కన్ను కంటే ఆ రూపాలన్నీ అన్యంగా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. అన్యంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. ఇప్పుడు కన్ను మూసుకోండి,
ఒకటి అయ్యింది ఫస్ట్ స్టెప్. చూసే పుస్తకం వేరు, చూడబడే పుస్తకం వేరు, చూసే కన్ను వేరు. ఇది అర్థమైంది కదా. చూసేది చూడబడేది అనే మాటలు మీకు అర్థమవుతున్నాయో, క్యాచ్ చేస్తున్నారో లేదో. నేను అందుకే ఆ ఉదాహరణతో చెప్పాను. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఏమైంది? కన్ను మూసుకున్నాను, నాకేమీ కనిపించట్లేదు అని మీకు తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. నేను కళ్ళు మూసుకున్నానండి, నాకేం కనిపించట్లేదు అని అంటాం మనం. చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. ఇప్పుడు ఏమైందంటే కన్ను తెరిచింది మూసుకున్నది అని ఎవరు చెప్తున్నారండి మనలో? నా కన్ను మూసుకునుంది, లేదా నా కన్ను తెరుచుకునున్నది, నాకు అన్నీ కనబడుతున్నాయి, లేదా నా కంటికి ఏదో అయ్యింది, నేనేం సరిగ్గా చూడలేకపోతున్నాను, ఏదో కంటిలో ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నాకు సరిగ్గా కనిపించట్లేదు అని మనకి తెలుస్తోంది. ఎవరు తెలుసుకుంటున్నారు మనలో? కన్ను దృశ్యమయ్యింది, కన్ను చూడబడేది అవుతోంది. నా మనస్సు తెలుసుకుంటోంది. నా కన్ను పనిచేస్తోందా, సరిగ్గా చూస్తోందా, చూడలేకపోతోందా అన్న విషయము మనస్సు తెలుసుకుంటోంది. అవునా? కాబట్టి మనస్సు దృక్ అయింది, కన్ను దృశ్యమైంది. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ది బయట పుస్తకము, చూసేటటువంటి కన్ను, చూడబడే పుస్తకము. ఇప్పుడు ఏమైంది? కన్ను చూడబడుతోంది, మనస్సు దాన్ని చూస్తోంది. కన్ను తెరిచినా మూసినా నా మనస్సు నాకు చెప్తోంది, సిగ్నల్ పంపిస్తోంది, నా కన్ను చూడట్లేదు, కన్ను మూసుకున్నాను అని చెప్పి. అవునా? కాబట్టి కన్ను కూడా దృశ్యము, మనస్సు దృక్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అలాగే కళ్ళు మూసుకుని ఉండండి. ఇప్పుడు మనస్సు, నేను ఆలోచిస్తున్నాను, ఆవిడ ఏదో చెప్తున్నారు, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని మీకు తెలుస్తోందా? ఇంకొక ఆలోచన వచ్చిందా? అలాగా వచ్చింది. లేదా ఇప్పుడు గంట పోయాక నిద్ర వస్తోందో, లేకపోతే నా మనస్సుకి అర్థం కావట్లేదనో, నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను, ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు కూడా మనకి తెలుస్తున్నాయి. ఎవరికో తెలుస్తున్నాయి, ఎవరికో మనకి తెలియదు, కానీ ఆ ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి. నా మనస్సు ఎలా ఉన్నది అనేది నాకు తెలుస్తోంది. బాగుందా, బాగులేదా, మంచిగా ఉందా, బాధపడుతోందా, కోపంగా ఉందా, మనస్సులో వచ్చేటటువంటి భావాలు, ఇమోషన్స్ అంటాం, వాటన్నిటిని కూడా ఎవరో గుర్తిస్తున్నారు నాలో ఉండి. అవునా అండి? కాబట్టి మనస్సు కూడా దృశ్యమే, మనస్సు కూడా చూడబడుతోంది, తెలియబడుతోంది. ఆ మనస్సుని తెలుసుకుంటున్నది ఎవరు? ఇక్కడ ప్రశ్న ఇక్కడ ఆగిపోతుంది. మనం అంతకంటే వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. మనస్సుని కూడా ఏది తెలుసుకుంటోందో అదే నేను, దాన్నే ఆత్మ అని అంటున్నాం. అది ఇంకా ఫైనల్ దృక్. ఇంకా దాన్ని తెలుసుకునేది ఎవరూ లేరు. అదే అన్నిటినీ తెలుసుకుంటోందంటే దాని అర్థం అది. ఫస్ట్ ఏమైందండి? బాహ్యం. మళ్ళీ ఇంకొకసారి వెనక్కి రండి, డివిజన్. ముందర బాహ్యంలో వస్తువులు ఉన్నాయి, ఒక పుస్తకం ఉన్నది, నా కన్ను దాన్ని చూసింది. ఇప్పుడు కన్ను మూసుకున్నాను అనే సంగతి నా మనస్సు చూసింది. ఇప్పుడు నా మనస్సుని నా ఆత్మ, నేను చూస్తున్నాను. ఆత్మ అనకూడదు, ఇంకా నా ఆత్మ కాదు, నేనే ఆత్మ. సో నేను చూస్తున్నాను అనాలి. నా మనస్సు ఎలా ఉన్నదో అన్న సంగతి నాకు తెలుస్తోంది, నేను అన్నమాట. అది ఇంకా ఫైనల్. నేను ఎలా ఉన్నాను అనేది ఇంక మళ్ళీ ఎవరు చెప్పేయడానికి ఎవరు లేరండి. అన్నిటికంటే అంతరంలో ఉండి అదే దృక్ అన్నమాట. దృగేవ నతు దృశ్యతే అని దృగ్దృశ్య వివేకంలో మొట్టమొదటి శ్లోకమే ఇది ఇప్పుడు నేను చెప్పిందనమాట. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తు మానసం దృశ్యాధీవృత్తయ సాక్షి దృగేవ నతు దృశ్యతే మానసం. చాలా చక్కటి శ్లోకం ఇది. నేను ఇంతవరకు చెప్పింది ఇదే అనమాట అండి. పుస్తకము కన్ను, కన్ను మనసు, మనసు నేను. ఇప్పుడు ఏంటంటే ఈ దృగ్దృశ్య వివేకం ద్వారా చూడబడేది చూసేది వేరు కదా. ఫైనల్ దగ్గరికి వచ్చేటప్పటికి నా మనస్సు కూడా చూడబడుతోంది, తెలియబడుతోంది. ఎవరు తెలుసుకుంటున్నారు? నేను తెలుసుకుంటున్నాను అని నేను అన్నాను. ఆ నేను కంటే ఇవన్నీ భిన్నంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. సో నేను వేరు, మనస్సు వేరు, కన్ను ఏమిటండి? ఇంద్రియము వేరు, బాహ్య ప్రపంచము కూడా వేరు. సో నేను వీటన్నిటికంటే వేరుగా ఉన్నానా లేదా? ఉన్నాను. ఈ లాజిక్ ప్రకారం ఇంకా నో అని చెప్పడానికి లేదనమాట అండి. ఇలాగా దృగ్దృశ్యం అనేటటువంటిది వివేకము. దీని ద్వారా నేను వేరు, ఈ శరీరము వేరు అన్న సంగతి మనకి తెలుస్తుంది. ఇది ఒక రూపంతో చెప్పాము, కన్ను ఎగ్జాంపుల్తో. మీరు చెవి ఎగ్జాంపుల్తో చెప్పచ్చు, అన్నిటితోనూ చెప్పచ్చండి. అన్ని పంచ ఇంద్రియాలతోనూ ఇదే మనం సూత్రం అప్లై చేస్తే మనకేమొస్తుందంటే ఫైనల్గా మనస్సు తర్వాత ఆత్మ, నేను. అది నేను అని తెలుసుకోవాలి. మనస్సుని కూడా ఎవరు తెలుసుకుంటున్నారో అది నేను. సాక్షి అని పిలుస్తారు, అబ్జర్వర్ అని అంటారు, లేదా ఆత్మ అనండి. ఫైనల్గా నేను, అది దాని పేరు నేను, ఇంకేమీ లేదు. ఇలాగ మనము
ఇది అర్థమైతే మనకి నేను వేరు, ఈ శరీరము ఇంద్రియాలు మనస్సు వేరు అని తెలుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు చూసేది ఎవరు అంటే కన్ను చూస్తోంది కదా, కన్ను ద్వారా మనకి తెలుస్తోంది అంతే. ఆత్మ ఫైనల్గా ఉన్నది, ఫైనల్ దృక్ అన్నిటినీ తెలుసుకుంటోంది అంతే. ఆత్మ ఇంకేమీ చెయ్యట్లే. మనకి ఈ ఈ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పిన విషయం ఏమిటో మనకి తెలుస్తుంది అన్నమాట. ఆ అసలు కర్తృత్వం, క్రియలు అన్నీ కూడా శరీరాదుల్లో నడుస్తున్నాయి, ఆత్మ మాత్రం కేవలము ఉన్నది. అది దృక్కు మాత్రమే, అంటే కేవలము చూస్తున్నది, తెలుసుకుంటున్నది. చూస్తున్నది అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, కన్ను అని గుర్తొస్తుందని తెలుసుకుంటున్నది. అక్కడ ఆత్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి తెలుసుకుంటున్నది అని అనాలి. అందుకే స్ఫురణ అంటాను. అవేర్నెస్ అంటే అదే కదండి, తెలియడం. అది కాబట్టి ఇది ఇక్కడ పరమాత్మ చెప్పారు. ఈ వివేకం మనకి లేదనుకోండి, నేను వేరు శరీరము వేరు అని ఏమనుకుంటున్నాం మనం, అంతా కలిపి పెట్టుకున్నాము, నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాం. దానివల్లే మనకి మొత్తం అంతా కర్మ బంధాలు ఏర్పడుతున్నాయి. అది ఈ శ్లోకంలో చెప్పారు. ఎందుకు కర్మలు చేస్తున్నాము అంటే ఫస్ట్ పార్ట్ ఇదండి. ఫస్ట్ నేను శరీరము అనేది అని అనుకోవడం వలన, అహంకారం వలన. ఇక తర్వాత రెండవది మళ్ళీ చెప్తారు. ఇక 28వ శ్లోకం ముందరకు వెళదామా? అందరికీ ఎంతో కొంత అర్థమైంది అని అనుకుంటున్నాను. దీన్ని కొంచెం మళ్ళీ మననం చేసుకోండి. చాలా మంచి తత్వపరమైనటువంటి విషయాలు ఇవి. పుస్తకాల్లో చదువుతూ ఉంటే అర్థమైనట్టే ఉంటాయి, జారిపోతూ ఉంటాయండి, వేగ్గా అనిపిస్తుంది. 28వ శ్లోకము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్ తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. మహాబాహో అని అర్జునుడిని సంబోధించారు. తు అంటే దీనికి భిన్నంగా, ఎవరికి భిన్నంగా? అహంకార విమూఢాత్మ, ఎవడైతే నేనే శరీరము అని అనుకుంటున్నాడో వాడికి భిన్నంగా అన్నమాట. గుణకర్మ విభాగయోహో, గుణముల కర్మల యొక్క విభాగాన్ని, తత్వవిత్ వాటి యొక్క తత్వాన్ని తెలుసుకున్నవాడు, గుణాహ అంటే గుణములే, గుణేషు గుణములతో, వర్తంతే ఇతి ప్రవర్తిస్తున్నాయి అని, మత్వా తెలుసుకుని, న సజ్జతే కర్తృత్వాభిమానంలో తగులుకోడు. ఇందాకటి శ్లోకంలో అహంకార విమూఢాత్మ గురించి చెప్పారు, ఈ శ్లోకంలో తెలిసిన వాడి గురించి చెప్తున్నారు. మనం ఇందాక దృగ్దృశ్య వివేకం చెప్పుకున్నాం కదా, అది అర్థమైంది అనుకోండి. ఆ వివేకం ఏం చేయాలంటే విడిగా దాని గురించిన ఆలోచన చేయాలండి. ఏమిటి చెప్పారు, చూడబడేదంటే ఏమిటి, చూసేదంటే ఏమిటి, ఎగ్జాంపుల్ ద్వారా మళ్ళీ మళ్ళీ మనసులో ఆలోచిస్తుంటే మీకు క్లిక్ అవుతుంది, అది అర్థమవుతుంది అన్నమాట. అట్లా ఇప్పుడు తాత్పర్యం ఒకసారి చెప్తాను. దీనికి భిన్నంగా గుణముల కర్మల యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్న తత్వవేత్త ప్రకృతి శక్తే ఇంద్రియాలగాను విషయాలగాను పరిణామం చెందుతోంది అని తెలుసుకుని కర్తృత్వాభిమానంలో తగులుకోడు. ఇందాక చెప్పినట్లుగా ప్రకృతి శక్తి సత్వరజస్తమో గుణములు కదా. ఈ ప్రకృతి శక్తిలోంచే ఇక్కడ ఒక్క విషయం, గుణములతో ప్రవర్తిస్తున్నాయి అన్నమాట అర్థం కావాలండి. గుణేషు వర్తంతే అన్నమాట అర్థం కావాలి. గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి అంటే ఏమిటండి? ఇది మనం దానికి నేను ఇక్కడ చెప్తున్నాను. గుణాహ అంటే గుణములే అంటే ఇంద్రియాలు మనస్సు అండి. గుణేషు అంటే బాహ్య పదార్థాలు, బాహ్యంలో ఉన్నటువంటి జగత్తులోని మిగతా అంతా కలిపి గుణేషు. ఒక గుణాహ అంటే ఇంద్రియాలు మనస్సు, ఇంకొక గుణేషు అంటే విషయాలు అని. గుణములతో అంటే మైండ్లో వెంటనే వచ్చేయాలి మనకి. ఏంటంటే ఇంద్రియాలు బాహ్య పదార్థాలతో అవి సంపర్కం, వాటితో అవి వ్యవహరిస్తున్నాయి, ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకోవాలి. ఏమిటి ఈ ఇంద్రియాలు విషయాలతో ప్రవర్తిస్తున్నాయి, వాటికి గుణములు అన్న మాట ఎందుకన్నారు అనేది చూసుకుందాం ఇప్పుడు. ఇంద్రియార్థాలు అని ఇంతకు ముందర శ్లోకాల్లో చెప్పారు కదా 2వ అధ్యాయంలో. అదే ఇక్కడ గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి అంటున్నారు. అది ఎలాగా అంటే చెప్తాను. ఈ ప్రకృతి శక్తి 3 గుణముల కలయిక అని చెప్పుకున్నాం కదా. ఈ ప్రకృతిలోంచే సూక్ష్మ సృష్టి జరిగిందండి. ప్రారంభంలో సృష్టి సూక్ష్మ పంచమహాభూతాలు ప్రారంభంలో ఏర్పడ్డాయి. సూక్ష్మ పంచమహాభూతాలు అంటే సూక్ష్మ ఆకాశము, సూక్ష్మము అంటే ఇప్పుడు మనకి కనబడేటటువంటి ఆకాశము, గాలి, నీరు అది కాదండి. సూక్ష్మము వాటి యొక్క శక్తి తత్వాలు అని అనుకోండి. ప్రతిదీ చెప్పాను కదా, ఒకటి మ్యాటరు, ఇంకొకటి ఎనర్జీ ఆస్పెక్ట్.
ఆ ఎనర్జీ ఆస్పెక్ట్ని సూక్ష్మము అని అంటాం మనము. ఈ సూక్ష్మ ఆకాశము, సూక్ష్మ వాయువు, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జలము, సూక్ష్మ పృథివీ, భూమి, వీటి యొక్క తత్వాలు పుట్టాయి అన్నమాట. వీటిని సూక్ష్మ పంచభూతములు అంటారు, లేదా తన్మాత్రలు అని కూడా పిలుస్తారు. ఇవి మొట్టమొదట జరిగినటువంటి సృష్టి సూక్ష్మంగా జరిగింది. ఈ ఈ డీటెయిల్స్ ఇంకా మనకి తర్వాత 13వ అధ్యాయంలో ఇంకా ఎక్కువగా చెప్తాను. ఇక్కడ జస్ట్ మీకు మాటలతో చెప్పేస్తున్నానంతే. ఈ సూక్ష్మ పంచభూతాల నుంచే ఇప్పుడు ఈ సూక్ష్మ పంచభూతాలు ప్రకృతి నుంచి కదా ఆవిర్భవించాయి. ఈ ప్రకృతి 3 గుణములు కలయిక. సో ప్రతి ఒక్క సూక్ష్మ పంచభూతములోనూ ఈ 3 గుణములు ఉంటాయి. అంటే సూక్ష్మ ఆకాశంలో మళ్ళీ సత్వగుణము, రజోగుణము, తమోగుణము 3 ఉంటాయి. సూక్ష్మ వాయువులో మళ్ళీ 3 గుణాలు ఉంటాయి. అర్థమైంది కదా? ఎందుకంటే ఆ ఒరిజినల్గా ఆ మూల కారణము అన్ని 3 గుణముల యొక్క కలయిక కాబట్టి. దీనికి ఉదాహరణ ఇంతకు ముందర చెప్పాను కదా. అది ఈ యొక్క ఒక్కొక్క ఈ సూక్ష్మ పంచభూతము నుంచి దాని యొక్క సత్వగుణము, ఆ సత్వగుణ అంశలోంచి మనకి జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయండి. ఏమన్నాను? సూక్ష్మ పంచభూతముల యొక్క సత్వగుణ అంశలోంచి పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. వాటి యొక్క రజోగుణ అంశాలలోంచి కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. కర్మేంద్రియాలు ప్రాణము. ఇందాక సత్వగుణ అంశాలలోంచి జ్ఞానేంద్రియాలు, మనస్సు ఏర్పడ్డాయి. సో మొత్తం మీద సూక్ష్మ శరీరం అంతా కూడా సత్వరజస్తమో గుణాలలోంచి వచ్చాయి. పంచమహాభూతాల యొక్క పంచమహాభూతాల యొక్క సత్వరజస్తమో గుణాలలోంచి మన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ప్రాణము, దీనినే సూక్ష్మ శరీరము అంటారు. 17 తత్వాల యొక్క కలయిక సూక్ష్మ శరీరము అంటే. అవన్నీ కూడా వీటి నుంచే ఏర్పడ్డాయి. ఇక తమోగుణ అంశాలు మిగిలిపోయాయి కదా. పంచమహాభూతాల యొక్క తమోగుణ అంశాలు మిగిలాయి. సత్వరజస్తమో గుణాలతో ఇవి వచ్చాయి. ఈ తమోగుణ అంశాల్ని పంచీకరణము అనేటటువంటి ఒక ప్రక్రియ జరిగింది. పంచీకరణం అంటే మిక్సప్ అవ్వడం అండి. అన్నీ ఒకదాంతో ఒకటి కలిసాయి. అలా కలిసి ఇప్పుడు మనం కనిపించేటటువంటి స్థూల సృష్టి జరిగింది. స్థూల ఆకాశము, స్థూల వాయువు, స్థూల జలము, స్థూల పృథివీ ఇవి ఏర్పడ్డాయి. ఈ పంచభూతాలు, ఈ స్థూలంగా కనిపించేటటువంటి పంచభూతాలలోంచి అన్ని ప్రాణులు ఆవిర్భవించాయి. మన తత్వంలో ఏం చెప్తారంటే 4 రకాలైనటువంటి ప్రాణులు: జరాయుజ, అండజ, ఉద్భిజ్జ, స్వేదజ 4 రకాలైనటువంటి జీవరాశులు వచ్చాయి. జరాయుజ అంటే తల్లి గర్భంలోంచి జన్మించేవి. అండజ అంటే గుడ్డు పగిలి జన్మించేవి, పక్షులు మొదలైనటువంటివి. స్వేదజ, స్వేదము చెమటలోంచి పుట్టినటువంటివి, పురుగులు, పేలు మొదలైనటువంటివి. అలాగే ఉద్భిజ్జ, భూమిని చీల్చుకుని బయటికి వచ్చేవి, చెట్లు, వృక్షములు, మొక్కలు మొదలైనటువంటివి. 4 రకాలైనటువంటి జీవులు కూడా ఈ పంచమహాభూతాలలోంచే వచ్చాయన్నమాట. ఈ స్థూల పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? సూక్ష్మ పంచభూతాల యొక్క తమోగుణ అంశాలలోంచి వాటిని పంచీకరణము చేయడం ద్వారా ఈ స్థూల సృష్టి మొత్తం వచ్చింది. అక్కడ నుంచే ఈ శరీరాలు, ప్రాణుల యొక్క శరీరాలన్నీ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏమైంది? ఈ శరీరాలు, జగత్తు అన్నీ కూడా గుణములేనా ఉన్నది? ఇంకేమన్నానా? ఇంకేమీ లేదండి. సింపుల్గా చెప్పాలి అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ప్రకృతి యొక్క సత్వగుణ అంశాలలోంచి జ్ఞానేంద్రియాలు, మనస్సు, రజోగుణ అంశాలలోంచి కర్మేంద్రియాలు, ప్రాణము, ఇదంతా సూక్ష్మ శరీరము. ఇక తమోగుణ అంశలోంచి స్థూల పదార్థాలు, శరీరాలు, జగత్తు మొత్తం అంతా తయారైంది. మ్యాటర్ అంతా తమోగుణం అండి, ఎప్పుడు అంతే. సత్వగుణము అంశం ఎప్పుడు కూడా జ్ఞానంతో సంబంధం కాబట్టి మనస్సు అన్నిటినీ తెలుసుకుంటోంది. అలాగే మన జ్ఞానేంద్రియాలు. రజోగుణం ఎక్కువ కదలిక కలిగినది కాబట్టి ప్రాణము, కర్మేంద్రియాలు, ఇట్లా ఏర్పడిందండి జగత్తు అంతా. ఇప్పుడు దేని నుంచి ఏర్పడిందంటారు? ఇంద్రియాలు, మనస్సు ఎక్కడి నుంచి వచ్చాయి? సత్వగుణముల యొక్క అంశాలలోంచి వచ్చాయి. అవి ఒక రకం గుణాలు. ఇక గుణేషు, ఈ బాహ్య ప్రపంచమంతా ఎక్కడి నుంచి వచ్చింది? తమోగుణ అంశాల్లోంచి వచ్చింది. ఒక గుణము ఇంకొక గుణముతో జరిగేటటువంటి ఈ సంబంధమే మనకి జరిగే బాహ్యంలో కనిపిస్తున్నటువంటి ఈ క్రియలన్నీ కూడా, అన్ని కర్మలు కూడా గుణములతో ప్రవర్తించడం వలన వస్తోంది అంటే దాని అర్థం అదండి. ఈ మొత్తం నేను ఇంతవరకు చెప్పింది చాలా సంగ్రహంగా చెప్పాను. తత్వబోధ అనేది ఒక శంకరాచార్యుల వారిది ఒక ప్రకరణ గ్రంథం. ప్రకరణ గ్రంథం అంటే చిన్నగా కొన్ని విషయాలని మాత్రమే టచ్ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అసలు వేదాంతము తెలుసుకోవాలి అంటే అవి తెలియాలండి. ముందర ప్రకరణ గ్రంథాలు చదవాలి. తత్వబోధ, వేదాంత సారము,
ఇట్లాంటివి 1-2 ఉన్నాయి. అవి చదివితే మనకి మొత్తం చిన్న చిన్నగా చాలా విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంద్రియం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, పంచీకరణం అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి, ఇట్లా చిన్న చిన్నగా మనకి అర్థాలు చెప్తారనమాట. వాటిని తత్వబోధ. అందులో ఫస్ట్ అసలు వేదాంతం తెలుసుకోవాలంటే తత్వబోధ తెలియాలి, లేదా వేదాంత సారము తెలియాలి. రెండు కొంచెం సమానంగా ఉంటాయి. ఇంకొకటి మన స్వామీజీ వారు వేదాంత పాఠాలు అని చెప్పి ఒక గ్రంథము చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో కూడా చార్ట్ గీసి మరి, అంటే మొత్తం డయాగ్రామ్ వేసి మరి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను ఇప్పుడు చెప్పినదంతా కూడా అక్కడి నుంచే చెప్పాను. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నది అంటే అది కొంచెం చదవచ్చు. ఇంకా దీని గురించి భగవద్గీతలోనే కూడా వివరంగా తర్వాత వస్తుంది. 13వ అధ్యాయము 7వ అధ్యాయంలో వివరంగా మళ్ళీ మొత్తం సృష్టి అంతా ఎలా జరిగింది అనేది మనం ఇంకా చెప్పుకోవచ్చు. ప్రస్తుతము మనకి రఫ్ ఐడియా వచ్చింది కదా, ఒక ఐడియా వచ్చింది కదా. గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి అంటే ఒక ఇంద్రియాలు మనస్సే విషయాలు బాహ్య పదార్థాలతో అవి సంబంధం పెట్టుకుంటున్నాయి లేదా ప్రవర్తిస్తున్నాయి అని. వర్తతే అంటే ప్రవర్తిస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి అంటే పక్కన మనం యాడ్ చేసుకోవాలి, నా ఆత్మ ఇది మత్వ. ఆత్మకు వీటితో ఏ సంబంధము లేదు. ఇంతవరకు నేను చెప్పినటువంటి మొత్తం ఈ ప్రకృతి, ఈ మొత్తం అంతా ఉంది కదా, మూల ప్రకృతి, త్రిగుణాత్మికము, ఆత్మ ఇక్కడెక్కడా లేదండి. వీటికి ఒక స్టెప్ అబవ్ ఉన్నది ఆత్మ, విలక్షణంగా ఉన్నది. ఎందుకంటే ఆత్మ నుంచే, ఆత్మ యొక్క శక్తి నుంచి ఇవన్నీ వచ్చాయి. ఆ చైతన్యము అలాగే ఉన్నది. అదనమాట. ఏ మార్పులు చెందదు చైతన్యము. చైతన్యంలో ఈ గుణములు ఏమీ లేవు. ఆ చిత్ లక్షణంలో ఏ గుణములు లేవన్నమాట. ఈ గుణములన్నీ కూడా మాయ వల్లనే ఏర్పడుతున్నాయి. ఇది అర్థం కావాలంటే మీకు ప్రాపర్గా డ్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాలండి. స్వప్నం. గుణములే గుణములతో వర్తిస్తున్నాయంటే మన శరీరము మనస్సే, అవి గుణములే. బాహ్యంలో కనిపించే ప్రపంచము కూడా గుణములే. ఇది అర్థం కావాలి అంటే మనం స్వప్నంలో కలగంటున్నాము. ఆ కళలో ఒక ప్రపంచం కనబడుతోంది. స్వప్న జగత్తు అంటారు దాన్ని. స్వప్నంలో మనం ఏదో కొన్ని ప్లేసులు కనబడతాయి, కొంతమంది మనుషులు కనబడతారు, కొన్ని పదార్థాలు, వస్తువులు, ఇల్లులు అన్నీ కనబడుతున్నాయా లేదా అంటే స్వప్నంలో ఒక జగత్తు ఉన్నది, స్వప్న జగత్తు ఉంది. స్వప్నంలో నేనున్నాను, నేను తిరుగుతున్నాను, అన్నీ చూస్తున్నాను కదా. స్వప్న పురుషుడు అంటారు తత్వం ప్రకారం. స్వప్నంలో నేనున్నాను, నేను ఉన్నాను, ఒక నేను స్వప్నంలో తిరుగుతున్నాను, కళలో ఉంటాను నేను. ఆ స్వప్న జగత్తుతో నేను ఇంటరాక్షన్ అవుతూ ఉంటాను, అవునా? ఇప్పుడు ఇవంతా కూడా ఏమిటి అని మనం ఆలోచించామనుకోండి. స్వప్నము, స్వప్న జగత్తు, స్వప్నంలో నేను, ఇదంతా ఏమిటండి అని అడిగితే ఏమని సమాధానం చెప్తారండి? పడుకుని మంచం మీద నిద్రపోతున్న నా యొక్క మనస్సులో ఇదంతా జరుగుతోంది. నా మనస్సు యొక్క శక్తి, కల్పన శక్తి ఒకటి ఉన్నది నా మనస్సుకి. ఆ కల్పన శక్తి సృష్టించింది ఆ స్వప్న జగత్తుని. ఆ స్వప్నంలో ఒక నన్నును కూడా అదే సృష్టించింది, అవునా? మనస్సులోని ఒకానొక శక్తి వలన ఈ స్వప్నమంతా నడుస్తోంది. ఇప్పుడు దేంతో తయారయ్యాయి? స్వప్నంలో నాకు పెద్ద ఇల్లు కనబడిందండి. దేంతో తయారైందండి అది? నిజంగా ఇటుకలు వాటితో కట్టిన ఇల్లు అది? స్వప్నంలో ఇంకొక మనిషి ఉన్నాడు. పోని స్వప్నంలో ఒక పెద్ద చెట్టు చూశాను, గొప్ప గొప్ప పువ్వులు చూశాను, లేకపోతే ఏదో పాము కనిపించింది. ఇవన్నీ దేంతో తయారయ్యాయి? వాటి శరీరము దేంతో తయారైంది అని మీరు ఆలోచించండి. దేంతో తయారైందండి? నా యొక్క మనస్సే అట్లా కల్పించింది. నాకు పాము కనబడుతోంది అని అనుకుంటున్నాను, కానీ నిజంగా లేచాక అక్కడేం లేదు, నా మనసులోనూ లేదు, ఎక్కడా కూడా లేదు, అవునా? సో స్వప్నంలో మొత్తం స్వప్న ప్రపంచము, స్వప్నంలో ఉన్న నేను, ఇవన్నీ కూడా నా యొక్క మనస్సే, ఇంకేం భేదం లేదు. ఆ మనస్సే రెండుగా కనబడుతోంది, ఒక నేను, ఒక స్వప్న జగత్తులాగా. ఇక వేరే అక్కడ ఏమీ లేదు. దేంతో తయారైంది అంటే ఏమని చెప్పాలి? మనస్సుతో తయారైందండి అనాలి. అక్కడేమి పదార్థం ఏమీ లేదండి, సాలిడ్గా ఏమీ లేదు కదా మనకి స్వప్నంలో. అనుభవం మాత్రమే ఉన్నది తప్ప అక్కడ ఇంకేమీ లేదు. సేమ్ అలాగే ఎలా అయితే స్వప్నంలో ఉన్న నేను, స్వప్న జగత్తు రెండూ కూడా ఈ మనస్సు చేతనే కల్పించబడ్డాయో, నా యొక్క నిద్రపోతున్న నా యొక్క మనస్సు చేత కల్పించబడ్డాయి. నేను పడుకుని నిద్రపోతున్నాను, నాకు నిజంగా యథార్థంగా వీటితో సంబంధం లేదు. స్వప్నం వరకు అర్థమైంది కదా. అలాగే ఈ పడుకుంటున్న నేను ఆత్మలాగా అనుకుంటే కనుక నేను మళ్ళీ నా మనస్సు వేరు కాదనుకోండి. ఇప్పుడు ఈ జగత్తు, ఆ జగత్తులో ఉన్న నేను అంతా కూడా ఒకటే శక్తి నుంచి తయారయ్యింది
అనేది ఎగ్జాక్ట్గా డ్రీమ్లో జరిగేలాగేనండి. అలా అర్థం చేసుకోవాలి. అంటే నా డ్రీము కాదు, అర్థం చేసుకోవడానికి ఈ స్వప్న దృష్టాంతం చెప్తారనమాట. అంతా ఒకటే పదార్థంతో ఎలా తయారైందండి అంటే, ఒక మనిషి మనస్సుకే అంత కల్పన శక్తి ఉంటే, ఇంత కలగనే అంత శక్తి ఉంటే, మనకి మరి ఇదంతా సమిష్టిలో ఒక మహాశక్తి, మాయాశక్తి. ఆ మాయాశక్తిలో ఒకానొక తునక మన మనస్సు అనమాట అండి. సత్వగుణ అంశం అని చెప్పాము కదా. అసలు ఇంకా మొత్తములో మాయాశక్తికి ఎంత శక్తి ఉంటుందని ఊహించుకోండి. ఈ జగత్తు అంతా కూడా అందులో కల్పించబడిన లాంటిదన్నమాట. అంత మాయ చేత కల్పించబడింది అని అంటాం. ఎలా అయితే మన మనస్సే స్వప్న ప్రపంచాన్ని కల్పించిందో, ఈ జగత్తు కల్పించబడింది అన్నమాట వాడతారు. ఆ కల్పన అనేది అసలు ఆ మాటలో చాలా ఉన్నది వ్యవహారం. అది అలా అర్థం చేసుకోవాలన్నమాట. గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి అంటే మీరు ఈ స్వప్న దృష్టాంతంతో కొంచెం దాంతో పోల్చుకోండి. నిజంగా ఎవరో పడుకుని కలగంటున్నారని కాదు, ఆ పడుకోనవలసిన అవసరం లేదు ఆ మాయాశక్తికి. మనమైతే మనం పడుకుంటే ఆ మాయా మనం కల్పించుకుంటున్నాం ఒక స్వప్నాన్ని. సమిష్టిలో అలా అవసరం లేదండి. సూక్ష్మ సమిష్టి మాయాశక్తి యొక్క ఆ శక్తి ప్రభావం వలన ఆ శక్తే ఇక్కడ శరీరాలుగాను, అక్కడ బాహ్యంలో జగత్తుగాను, మొత్తం సముద్రాలు, నదులు, కొండలు, కోణలు వీటన్నిటిగాను మాయాశక్తే పరిణామం చెంది మనకి కనబడుతోంది. అదనమాట. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. గుణాగుణేషు వర్తంతే అంటే అది. ఇంద్రియాలు, మనస్సు బాహ్య ప్రపంచాలతో ప్రవర్తిస్తున్నాయి. ఆత్మకు దేనితోనూ సంబంధం లేదు. ఎగ్జాక్ట్గా మన స్వప్నంలో పడుకుంటున్నటువంటి వాడు అలాగే ఉన్నాడు. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన మనస్సు కల్పన చేస్తోంది అంతే. అట్లా ఆత్మ, మాయాశక్తి, మొత్తం జగత్తు, ఇది మనం ఒక్కసారిగా మనం దాంతో పోల్చుకోవచ్చు అనమాట. స్వప్న దృష్టాంతం చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్. ఈ డ్రీమ్ అనేది చాలాసార్లు వాడతారు, తత్వంలో చాలాసార్లు వస్తుంది. మాండూక్య ఉపనిషత్తులో మొత్తం దీని గురించి చాలా వివరణ చేస్తారు. అదనమాట. సో ఈ తత్వము ఎవరైతే తెలుసుకుని ఉంటారో, ఈ గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకున్నటువంటి తత్వవేత్త మాత్రము ఆయన కర్తృత్వాభిమానం పట్టుకోడు. నాకేమీ సంబంధం లేదు అని గుర్తిస్తాడు. తనని తాను ఆత్మస్వరూపంగా తెలుసుకున్నటువంటి తత్వవిధుడు అనమాట, తత్వవేత్త అని అన్నారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఎలా అయితే వెన్న మజ్జిగలోనే ఉంటుంది, కానీ మజ్జిగని అంటుకుని ఉండదు, ఇలా విడిపోయి ఉంటుందో చూసారా, అట్లా ఈ జగత్తులో ఉంటాడట. వెన్నలాగా, నవనీతంలాగా ఈ తత్వవేత్త అయినటువంటి వాడు ఉంటాడు. ప్రవర్తిస్తూ ఉంటాడు, కానీ నాకేది అంటట్లేదు అన్న అది తెలుస్తూ ఉంటుంది ఆయనకి. అలా ఆ భావనలో ఉంటాడనమాట. ఇంత చక్కటి ఉదాహరణ చూడండి. ఇక ఒక్కసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చదివి నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను. దీనికి భిన్నంగా ఈ గుణముల కర్మల యొక్క యథార్థ స్వరూపము తెలిసిన తత్వవేత్త ఇప్పుడు పై శ్లోకంలో కర్మ అని చెప్పారు, కర్మలు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పారు. ఇక్కడ కొంచెం గుణముల గురించి మళ్ళీ ప్రస్తావన చేశారు. ఈ రెండు కలుపుకుంటే మనకి అసలు విషయం తెలుస్తుంది. గుణ కర్మల యొక్క విభాగం అర్థమవుతుంది. అలా తెలిసినటువంటి తత్వవేత్త ప్రకృతి శక్తే ఇంద్రియాలుగాను విషయాలుగాను పరిణామం చెందుతోంది అని తెలుసుకుని కర్తృత్వాభిమానంలో తగులుకోడు. ఆయన మాత్రము కర్తృత్వం నెత్తిన వేసుకోడు. మనకి ప్రపంచంలో ఏంటంటే నేను చేస్తున్నాను అని అనుకోవడం చాలా గొప్ప అనమాట అండి. ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కానీ, బయట అంటే అన్నాము కానీ మన మనస్సులో మనకి ఈ విషయం మర్చిపోకూడదు. పరమాత్మ చెప్పినటువంటి ఈ 2 శ్లోకాలు మర్చిపోకూడదు. ఆ మాట వరుసగా అంటున్నా నిజానికి నా వల్ల ఏది జరగట్లేదు, నేను ఆత్మస్వరూపము అని వెంటనే మన మనసులో గుర్తొస్తూ ఉండాలి. ఇక తర్వాత 29వ శ్లోకము. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతేః గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్నవిదః మందాన్ కృత్స్నవిత్ న విచాలయేత్. కృత్స్నవిత్, అకృత్స్నవిత్ 2 మాటలు ఇక్కడ. ప్రకృతేహే అంటే మాయ యొక్క గుణసమ్మూఢాః గుణముల చేత సమ్మోహితులైన వారు, గుణకర్మసు ఈ గుణముల యొక్క వికారములైనటువంటి ఇంద్రియాదులు చేసే పనులలో సజ్జంతే తగులుకుని ఉంటారు. ఎవరు తెలియనటువంటి వారు అన్నమాట. ఈ మాయ యొక్క గుణముల చేత వాళ్ళ దాని మోహంలో పడిపోయి తెలుసుకోలేకపోతారు. ఈ ఇంద్రియాలు చేసేటటువంటి పనులలో తగులుకుని ఉంటారు.
తాన్ వారు అకృత్స్నవిద పరిపూర్ణ జ్ఞానరహితులైనటువంటి మందాన్ తెలివి తక్కువ వారు అని చెప్పి, అటువంటి తక్కువ వారిని మందాన్ తెలివి తక్కువ వారిని కృత్స్నవిత్ విద్వాంసుడు నా విచాలయేత్ చెదరగొట్టకూడదు, బుద్ధి భేదాన్ని కలిగించకూడదు. ఇంకొకసారి మాయ యొక్క గుణముల చేత సమ్మోహితులైన వారు కర్మలలో ఫలాసక్తులై తగులుకుంటారు. అటువంటి పరిపూర్ణ జ్ఞానము లేని తెలివి తక్కువ వారిని జ్ఞానము కలిగిన విద్వాంసుడు చెదరగొట్టకూడదు. ఇంకొకసారి మళ్ళీ మనకి ఆ 26వ శ్లోకమా నబుద్ధి భేదం జనయేత్ అని చెప్పారు చూసారా, అది మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఎంత ఇంపార్టెంటో ఆ విషయం చూడండి. బుద్ధిని చెదరగొట్టకూడదు అని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు. ఇంకొకసారి తాత్పర్యము, మాయ యొక్క గుణముల చేత సమ్మోహితులైన వారు కర్మలలో ఫలాసక్తులై తగులుకుని ఉంటారు. అటువంటి పరిపూర్ణ జ్ఞానము లేని తెలివి తక్కువ వారిని మందాన్ అంటే మందబుద్ధులని జ్ఞానము కలిగిన విద్వాంసుడు చెదరగొట్టకూడదు. పైన చెప్పినటువంటి ఈ నామరూపములు మనకి కనిపించేటటువంటి ఈ ప్రపంచమే నిజము వాస్తవము అని అనుకుంటూ దీని యొక్క మూలము తెలియట్లేదు ఎవరికి కూడా. ఆ మూలంలో మాయాశక్తి ఉన్నది అనేది తెలియకపోతుంది, ఆత్మ అని చెప్పి. అది చూడలేక అటువంటి వారిని తెలివి తక్కువ వారు అని అన్నారన్నమాట. అంటే లౌకికంగా చూసుకుంటే చదువురాని వారని కాదండి, గొప్ప గొప్ప మేధావులు సైంటిస్టులు అందరూ కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా మందమతులే. ఇక్కడ తత్వం ప్రకారం పరమాత్మ దృష్టిలో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆత్మతత్వాన్ని దీన్ని తెలుసుకోలేకపోతారో వాళ్ళందరూ కూడా అల్పజ్ఞులే, మందమతులే, మందబుద్ధులే. అది అకృత్స్న విధులు అన్నారు వాళ్ళని. కృత్స్న అంటే పరిపూర్ణము అనమాట అండి. అకృత్స్న విధులు అంటే పరిపూర్ణ జ్ఞానము లేనటువంటి వారు అని, ఆత్మతత్వాన్ని ఎరిగని వారు అని. ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉన్నది, ద్వే విద్యే వేదితవ్యే పరాచ అపరాచ అని చెప్పి ముండకోపనిషత్తులో వస్తుంది. రెండు విద్యలు ఉన్నాయి అన్నారు. అందులో ఒక విద్య పరవిద్య, రెండవది అపర విద్య. ఈ పరవిద్య ఏమిటంటే ఈ ఆత్మజ్ఞానం. మనం ఇంతవరకు చెప్పుకున్నాం చూసారా, 27, 29 శ్లోకాల్లో తత్వం మొత్తం చెప్పుకున్నాము కదా. నేను వేరు, ఆత్మ ఈ మొత్తము జగత్తు వేరు అని చెప్పి అదే ఆత్మజ్ఞానము, బ్రహ్మ విద్య అంటారు. ఇంకొంచెం వివరంగా చెప్పుకుంటే అది కానిదంతా అపర విద్య. ఎనీథింగ్ అదర్ దాన్ బ్రహ్మ విద్య ఈజ్ అపర విద్య, ఎవ్రీథింగ్ ఎల్స్ అనమాట. అపర అంటే కొంచెం తక్కువ స్థాయి, పర అంటే కొంచెం ఎక్కువ స్థాయి అనండి సంస్కృతంలో. ఎందుకు తక్కువ స్థాయి అంటే ఎన్ని తెలుసుకోండి మనం, బాహ్యంలో మనకి ఇంగ్లీష్ వచ్చు, మనకి లేకపోతే వేరే భాషలు వచ్చు, ఫిజిక్స్ వచ్చు, కెమిస్ట్రీ వచ్చు, బయాలజీ వచ్చు, ఏది వచ్చినా రానిదేదో మిగిలే ఉంటుంది. పూర్ణంగా తెలియట్లేదు ఏది కూడా. ఇక నాకు కంప్లీట్నెస్ అన్న ఫీలింగ్ ఎప్పుడు రావట్లే. నేను తెలుసుకోవాల్సినదంతా తెలుసుకున్నాను అన్న తృప్తి రాదు మనకి, ఇంకా ఏ విద్యలోనూ రాదండి. ఒక్క బ్రహ్మ విద్యలో వస్తుంది అలాగా. దాన్నే అందుకే ఏమంటారంటే విజ్ఞాతే కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఇది కూడా ఉపనిషత్ వాక్యం. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటారో, అన్నీ తెలిసిన వారు అవుతారో అటువంటి విద్యను నాకు చెప్పు అని శిష్యుడు అడుగుతాడు గురువుని. అన్నీ తెలియాలట. అన్నీ తెలియడం అంటే ఏమిటంటే అంటే ఇదేంటంటేనండి, ఒక బంగారం షాపుకి వెళ్ళామనుకోండి, మనకి బంగారం సంగతి తెలుసు అనుకోండి, అది పచ్చగా ఉంటుంది, మెరుస్తుంది, దాని విలువ ఇంత, ఫలానా ఇవాళ బంగారం రేట్ ఎంత అన్న సంగతి మనకి తెలిసింది అనుకోండి, ఇక బంగారం కొట్టు అంతా మనకి తెలిసినట్లే. ఎలా? ఇప్పుడు ఎన్ని డిజైన్లు ఉన్నాయా అవి అనవసరం అండి, అంతా కూడా బంగారంతో తయారైందా లేదా అని తెలిస్తే చాలు కదా. అంతే. ఇప్పుడు బంగారం కొట్టులో ఆభరణాలన్నీ కూడా బంగారంతో తయారయ్యాయి, ఆ బంగారం యొక్క విలువ ఇంత, ఆ బంగారం చూడడానికి ఇలా ఉంటుంది, దాని వెల ఇంత, ఇంత తెలిస్తే చాలు. ఇంకేం తెలియాలి మనకి? ఆ డిజైన్స్ అవి అన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదండి. అవన్నీ అదర్ డీటెయిల్స్. అవి తెలియకపోయినా పర్వాలేదు, బంగారమే అని మాత్రం తెలియాలి, దాని విలువ మనకి తెలియాలి, దాని సారం ఏమిటి, ఆభరణం యొక్క మెయిన్ ఇంపార్టెంట్ సబ్స్టెన్స్ ఏంటో తెలియాలి. అది తెలిస్తే చాలు. ఇక మిగతా డీటెయిల్స్ అవి తెలియకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కేవలము డీటెయిల్సే తెలిసాయి అనుకోండి, డిజైన్సే, బంగారమా కాదా తెలియలేదు అనుకోండి, నష్టపోతామా లేదా? తప్పకుండా నష్టపోతాం. బంగారం కాని కొట్టుకెళ్ళిపోయి ఇదేదో డిజైన్ బాగుందండి అని నకిలీ గోల్డ్లు తెచ్చుకున్నట్లుగా అయిపోతుంది. అట్లా ఏది తెలిస్తే అన్నీ తెలియడం అంటే ఇదనమాట అండి.
అంతే తప్ప ఏదో బ్రహ్మజ్ఞానికి సంగీతం వచ్చేస్తుంది, నాట్యం వచ్చేస్తుంది, అన్ని సబ్జెక్టులు తెలిసిపోతాయి అట్లా కాదండి. ఇదంతా కూడా దేనితో వస్తోందో, దీని మూలంలో ఏది ఉందో, సబ్స్టెన్స్ ఏంటో అది తెలుసు. దాన్ని సర్వమిదం విజ్ఞాతం, సర్వజ్ఞత్వము అంటారు. సర్వము ఒకటే అని తెలియడం అండి. సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలియడం అని ఒక అర్థం. అసలు తత్వం మెయిన్ అర్థం ఏంటంటే సర్వము ఒకటే అని తెలియడం. అది తెలుస్తుంది వాళ్ళకి, జ్ఞానులకి అనమాట. అదే పరిపూర్ణ జ్ఞానము. అప్పుడు ఏమవుతుందంటే వీ విల్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ కంప్లీట్నెస్. ఇంకా ఏదో తెలుసుకోవాలి అని అనిపించదు మనకి. అంతే, అక్కడితో పూర్తి, నాకు తెలియవలసిందంతా తెలిసిపోయింది అనేది అనిపిస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానం ఒక్కటే పరిపూర్ణ జ్ఞానం అన్నమాట. ఆ పరిపూర్ణ జ్ఞానము కలవాడిని కృత్స్నవిత్ అని అన్నారు. అది లేని వాళ్ళు అకృత్స్నవిత్. ఎలా పరిపూర్ణ జ్ఞానమో అర్థమైంది కదా. మనకి ఉపనిషత్తులో పూర్ణంగా దాని గురించి వస్తుంది. దాని గురించి అంతా బోధ చేసి ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని చాందోగ్య ఉపనిషత్తులో వస్తుంది ఒక వాక్యం. ఆత్మ అదేదో కాదు, ఆత్మే. అది ఏదో కాదు, నువ్వే. తత్వం అసి, అది నువ్వే అయి ఉన్నావు. శ్వేతకేతు అంటే ఆ శిష్యుడి పేరు అన్నమాట అండి. ఉద్దాలక మహర్షి శ్వేతకేతువు అనేటటువంటి తన పుత్రుడు లేదా శిష్యుడికి చేసినటువంటి బోధ అద్భుతంగా ఉంటుంది చాందోగ్య ఉపనిషత్తులో. అందులో వస్తుంది మహావాక్యము, తత్వమసి అనేటటువంటిది ఒక మహావాక్యము అంటారు. వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం, వస్తాయి తర్వాత అధ్యాయాల్లో, అప్పుడు చెప్తాను. మొత్తం మీద అర్థమైంది కదా జ్ఞానము. ఏది జ్ఞానము, పరిపూర్ణ జ్ఞానం అంటే ఇదంతా కూడా దేని నుంచి ఇదంతా కనబడుతోందో అది ఆత్మ, అది ఏదో కాదు నేనే అని తెలుసుకోవడమే పరిపూర్ణ జ్ఞానం. పరవిద్య అంటారు దాన్ని. ఇక అది కాక ఇంకెన్ని తెలిసినా అవంతా కూడా వ్యర్థమే. ముందర మన గురించి మనకి తెలియాలండి, తర్వాత వేరేవన్నీ తెలుసుకోవడం. మన గురించి మనకి తెలియకుండా ఎన్ని తెలుసుకుంటే మాత్రం ప్రయోజనం ఉందా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. అది ఇప్పుడు ఈ తత్వవిత్తులు ఏం చెయ్యాలి అంటే వాళ్ళు ఈ మందబుద్ధులని తప్పు పట్టకూడదు, మీకేమీ తెలియదు అని అనకూడదు. వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల నుంచి శ్రద్ధ జారిపోకుండా చూడాలి. నువ్వు ఇదంతా చెయ్యొద్దు, నువ్వు తత్వం తెలుసుకో అని చెప్పకూడదు. వాళ్ళు చేస్తున్నటువంటి సకామ కర్మలు వాటి మీద శ్రద్ధ పోగొట్టకుండా ఇంకా వాళ్ళకి ఒక్కటి చెప్పాలి, కర్మయోగంగా ఆచరించు, కోరిక లేకుండా ఆచరించు, ఇంకా ఎక్కువగా భగవత్ సంబంధమైనటువంటి కర్మలు పెట్టుకో, ఇట్లాంటివి చెప్పచ్చు. అది మెల్లిగా వాళ్ళకి భగవద్భక్తి అలవాటు చేసి నామ సంకీర్తన చేయించాలండి. అన్నిటికీ ముఖ్యం ఏం చెప్తారంటే నామ సంకీర్తన, భజన, నిరంతరము భగవన్నామాన్ని స్మరించడం అనేది అలవాటు చేయించాలి. అలా క్రమంగా చేయిస్తూ తత్వము అప్పుడు వాళ్ళకి బోధించాలన్నమాట. అప్పుడు చక్కగా మనసులో అది పట్టుకుంటుంది, ఆ తత్వం తెలుసుకోగలుగుతారు. అట్లీస్ట్ దాని మీద నేను ఇదేదో తెలుసుకోవాలి అనేటటువంటి కుతూహలమైనా వస్తుందన్నమాట. అది వచ్చినా కానీ కూడా అదే చాలా గొప్ప అని అన్నారు. ఎవరికైనా నాకు ఆత్మతత్వము తెలుసుకోవాలని ఉంది అన్న ఆలోచన వస్తేనే అదే చాలా గ్రేట్ అన్నారండి. అదే చాలా ఎక్కువగా ముందరికి వెళ్ళినట్లు అప్పటికే. అది ఇక ఇంకొకసారి ఇది అర్థమైంది కదా. మాయ యొక్క గుణముల చేత సమ్మోహితులైన వారు ఇంద్రియాలు చేసేటటువంటి కర్మలలో ఫలాసక్తులై తగులుకొని ఉంటారు. అకృత్స్న విధులు వాళ్ళు అనమాట అండి. అటువంటి పరిపూర్ణ జ్ఞానము లేని తెలివి తక్కువ వారిని జ్ఞానము కలిగిన విద్వాంసుడు చెదరగొట్టకూడదు. వాళ్ళని మెల్లిగా కర్మయోగంలోంచి మెల్లిగా జ్ఞానంలోకి ప్రవేశపెట్టాలి. వాళ్ళు తెలుసుకునేటటువంటి పరిస్థితిలో ఉంటే, చెప్తే వినేటటువంటి వారైతే, లేకపోతే ఏమీ మాట్లాడకూడదు, మీ పని మీరు చేసుకోండి అని వదిలిపెట్టేయడం మరీ ఉత్తమం సాధన విషయంలో. ఇక 30వ శ్లోకము, సమయం అయిపోయిందండి. ఈ 30వ శ్లోకాన్ని మనము రేపు చెప్పుకుందాం. కొంచెము ఈ 30 నుంచి దాదాపుగా 35-6 వరకు కొంచెం తత్వంగా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ సింపుల్ తొందరగా అయిపోతుంది. చివరిలో అర్జున ఉవాచ అదిని అంతవరకు కొంచెము విషయము బాగుంటుంది. రేపు వచ్చే శ్లోకాలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయండి. ఇవాళ కొంచెం తత్వమే ఎక్కువైంది. ఎంతో కొంత అందరికీ అర్థమైందని నేను అనుకున్నాను. ఎంతో కొంత కాదు, ఎక్కువే అర్థమైందని అనుకుందాం. పాజిటివ్గా ఆలోచిద్దాం అందరం కూడా. ఒక్కటికి 2 సార్లు వింటే అన్నీ క్లియర్గా అర్థమవుతాయండి. చాలు వాటికి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. నేను ఇవాళ చెప్పినటువంటి పంచీకరణము, సూక్ష్మ సృష్టి ఇదంతా కూడా చెప్పాను కదా. తత్వబోధ, వేదాంత సారము, వేదాంత పాఠములు, స్వామీజీ వారిది వేదాంత పాఠములు, మిగతా 2 శంకరాచార్యులు వారు రచించినది.
అవి నీ దగ్గర ఉంటే వాటిని సంపాదించేటటువంటి ప్రయత్నం చేస్తే అందులో చక్కగా వివరించారు. దానికి ఇది కూడా కలుపుకుంటే ఇవాళ చెప్పింది కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనకి భగవద్గీతలో 13వ అధ్యాయంలో మొత్తం వివరంగా వస్తుందండి. 7వ అధ్యాయంలో కూడా ఇంకొక రకంగా అక్కడ కూడా చెప్తాం. ఈ సృష్టి గురించినటువంటి చర్చ అక్కడ కూడా వస్తుందన్నమాట. అంతవరకు వెయిట్ చేస్తే మనమే మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవచ్చు. చాలు ఇవాళకి. జయ గురుదత్త. మళ్ళీ రేపు క్లాస్లో మిగతా శ్లోకాలు చెప్పుకుందాం. జయ గురుదత్త.